వన్స్ అగైన్ ఆరోగ్యాభిలాషులందరికీ ఈస్టర్ మార్నింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో మరొక అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే పర్సనల్ కేర్ ప్రొడక్ట్. మరొక ప్రోడక్ట్ ఏంటంటే నేచర్ డెంటో. నేచర్ డెంటో అనగానే సహజ టూత్ క్రీమ్, సహజమైన టూత్ క్రీమ్. ఇప్పుడు వరకు మన దగ్గర పేస్టులు చాలా రకాలు ఉన్నాయి. టూత్ పేస్ట్ అని, ఆ పేస్ట్ అని, ఈ పేస్ట్ అని రకరకాల పేర్లతో సో కాల్డ్ కంపెనీస్ నాకు తెలిసినప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ టూత్ మీద ఏదైతే అద్భుతమైన పేస్ట్లు వచ్చాయని చెప్పి దాని కాస్ట్ డిఫరెంట్ గా ఉండి, దాని వాడకం డిఫరెంట్ గా ఉండి అందరూ ఎక్కువ పెట్టుకుంటారు. బ్రష్ పొడవునే పెట్టుకోవాలి. మిగతా పేస్ట్ అయితే మాదైతే అడ్డంగా పెట్టుకుంటారు. బ్రష్ ఎలా ఉంటుంది కదా, దానికి అడ్డుగా పెడితే కొంచెంతోనే ఎక్కువ రోజులు వస్తుంది మాదని చెప్పి రకరకాలుగా ఎవరు మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న పేస్ట్ ఏదైతే ఉందో దానికి చాలా కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే 250 గ్రామ్స్ లేకపోతే 200 గ్రామ్స్ 150 గ్రామ్స్ పేస్ట్ ఇచ్చి ఆ మూతి ఏదైతే ఉందో మార్కెటింగ్ స్కిల్ అంటే మూతి అది పేస్ట్ వచ్చే విధానం ఏదైతే ఉందో అక్కడ పెద్దగా పెడతారు, వెడల్పుగా పెడతారు. వెడల్పు పెడితే తక్కువ రోజులు వస్తుంది, చూడటానికి ఎక్కువ కనిపిస్తుంది, వాడేటప్పుడు తక్కువ రోజులు వస్తుంది. మంది చాలా నామినల్ గా ఉంటుంది, ఎక్కువ కాదు తక్కువ కాదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది చాలా క్వాలిటీగా స్మూత్ గా బయటకు వస్తుంది, ఒక్కొక్కసారి ఆయిలిష్ గా కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే 100% నేచర్ తో ఏదైతే సహజ సిద్ధమైన ప్రకృతిలో ఉన్న వాటితో తయారు చేసిన ఈ ప్రోడక్ట్ ఘాటు ఉండదు, అలాగని సప్పగాను ఉండదు, అలాగని టేస్ట్ గా స్వీట్ గాను ఉండదు, అలాగని ఉప్పుగాను ఉండదు. అన్ని రకాలు క్రోడీకరించి పర్ఫెక్ట్ గా చేయగలిగిన ప్రోడక్ట్ మన దగ్గర ఆయిలిష్ గా ఉంటుంది, కొంచెం ఆయిలిష్ గా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, టూత్ పేస్ట్ అనగానే టేస్ట్ గా ఉండాలి, నొరగ రావాలి. టూత్ పేస్ట్ అనగానే టేస్ట్ గా ఉండాలి, నొరగ రావాలి. నొరగగా వస్తే నోటి నుండి ఎంత ఫోమ్ వస్తే అంత బాగా పనిచేసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. కోల్గేట్ దగ్గర నుంచి మనకు అలవాటు చేశారు. రకరకాల పెప్సోడెంట్ కానివ్వండి, అట్లాగే క్లోజప్ కానివ్వండి. క్లోజప్ అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. క్లోజప్ అంటే చిన్నపిల్లలు బాగా ఒక బ్రష్ తినేస్తారు, ఇంకో బ్రష్ వాడతారు. దానివల్ల బాడీలోకి వెళ్ళి ఏదైతే ఉన్నాయో మన ఇవి ఎముకలకు సంబంధించి ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటాయి, జాయింట్స్ కి సంబంధించిన ఇబ్బంది క్రియేట్ చేస్తుంటాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న పేస్ట్ ఏదైతుందో కొద్దిగా ఆయిలిష్ గా అనిపిస్తుంది, అసలు నొరగే రాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. బ్రష్ చేసుకునేటప్పుడు అలాగే సోప్స్ కూడా నొరగ రాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. సోప్స్ కూడా డిటర్జెంట్ కలవకూడదు. సోప్స్ లో కానీ పేస్ట్ లో కానీ డిటర్జెంట్ పార్టికల్స్ కలిస్తే నొరగ ఉత్పన్నం అవుతుంది. నొరగ వచ్చిందంటే అది మంచిది కాదు, మీ స్కిన్ కి మంచిది కాదు, లోపల మీ పళ్ళకి మంచిది కాదు. నొరగ వచ్చిందంటే పళ్ళు డ్యామేజ్ అవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న పేస్ట్ ఏదైతే ఉందో సహజ సిద్ధంగా తయారు చేయబడిన కొన్ని ఆయిల్స్ కూడా కలుస్తాయి కాబట్టి ఇది నొరగ రాదు. కానీ మీకు పళ్ళు చిగుళ్ళు గాయపడిపోయి బ్లడ్ వస్తూ పళ్ళ నిండా ఏదో మాంసపు ఇవన్నీ కూడా ఇరుక్కుపోయి పార్టికల్స్ ఇరుక్కుపోయి ఉండి పుల్లలతో మీరు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తీసుకోకుండా అలా ఉండేసి మార్నింగ్ బ్రష్ చేస్తుంటే ఆ బ్రష్ చేసే విధానంలోనే ఈ యొక్క పేస్ట్ లో ఉన్న ఆయిలీ ఇంగ్రీడియంట్స్ వెళ్ళి దాన్ని పని కట్టుకుని బయటికి జార విడిసి లాక్కొచ్చేలా చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈ కంపెనీలోకి రావడానికి, ఈ సబ్జెక్ట్ లోకి వచ్చి ఈస్టార్ ప్లస్ లో ఫుల్ పేజ్ గా వర్క్ చేయడానికి కారణం ఓన్లీ వన్ ఆఫ్ ద సహజ సిద్ధమైన పేస్టేనండి. ఎందుకంటే నేను ఆ సబ్జెక్ట్ వింటాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు ఈ పేస్ట్ గురించి చెప్పారు. ఆ రోజు కిందటి రోజు నేను నాన్ వెజ్ బాగా తినటం వలన పళ్ళు చిగుళ్ళు అన్నింటిలో గ్యాప్లో ఇరుక్కుపోయి అది టూత్ పిక్ లేకపోవడం వల్ల తీయలేని పరిస్థితిలో ఉండి ఒక రోజంతా డిలే చేస్తే పళ్ళు చిగుళ్ళన్నీ వాచిపోయి నొప్పులు వచ్చి మంట పుడతా ఉన్న టైంలో వేరే తినాలన్నా తాగాలన్నా చల్లటి నీళ్ళు కానీ కాఫీ తాగాలన్నా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. ఈ పేస్ట్ గురించి చెప్పినప్పుడు ఇండియాలోనే ఆల్ కంపెనీస్ లోకి ది బెస్ట్ ప్రోడక్ట్ మా దగ్గర పేస్ట్ ఉంది అని చెప్పి అసలు శ్రీనివాస్ రెడ్డి గారు, జయ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అది సపరేట్ గా ఫస్ట్ దాన్ని పర్చేజ్ చేసి ఇమీడియట్ బాత్రూమ్ లోకి వెళ్ళి ఏళ్ళతోనే రుచి చూశాను. సార్ 1 hour లో ఫీలింగ్ వెరీ ఎల్స్. అంటే లంచ్కి ముందు దీన్ని ప్రోడక్ట్ మార్నింగ్ అయిపోయింది, లంచ్ టైంలో తీసుకుని మీ దగ్గర ఉందా అని చెప్పి వాళ్ళు పర్సనల్ తీసుకెళ్లి బాత్రూమ్ లో కొంచెం ఏళ్ళతోనే బ్రష్తో కాకుండా అల్లా తీసుకొస్తే పళ్ళు నొప్పులు ఆగిపోయినాయి మై డియర్ ఫ్రెండ్స్, తీపులు ఆగిపోయినాయి, బ్లీడింగ్ ఆగిపోయింది. ఇమ్మీడియట్ వెళ్తా ఈవినింగ్ 2 తీసుకెళ్ళాను. మరుసటి రోజు వాడని ఈ రోజు వరకు నేను ఫ్యాన్స్ సహజ సిద్ధమైన పేస్ట్ కి. ఇవాళ చాలా మందికి నేను రికమెండ్ చేస్తూ ఉంటాను, కంపల్సరీ మీ సేల్లో
మీరు ఏదైతే ఇంటర్నల్ గా సేల్ చేస్తుంటారో దానిలో 1-2 పేస్ట్ మస్ట్ ఉండేలా చూడండి అని చెప్తూ ఉంటాను. మరొకటి పెంటలాక్స్ సువర్ణ, ఈ 2 మస్ట్ ఉండాలి అని చెప్పి నేను గట్టిగా మన ఎవరైతే ఉన్నారో మన అసోసియేట్స్ అందరికి కూడా చెప్తూ ఉంటాను. మై డియర్ ఫ్రెండ్స్, సూపర్ పేస్ట్. మన నోరు శుభ్రంగా ఉంటేనే అన్ని శుభ్రంగా ఉంటాయి. మన బాడీ ఎంత శుభ్రంగా ఉంటుంది, నోరు శుభ్రంగా ఉంటేనే. కాబట్టి తప్పనిసరిగా అందరూ వాడండి. వాడి ఆ పేస్ట్ యొక్క బెనిఫిట్స్ మీరు పొంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పొందేలా చేసి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. మీకు జ్వరం వచ్చింది, దగ్గరలో ఆ రోజు మీరు ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, జ్వరం వచ్చింది, మెడిసిన్ లేదు, మీకో మీ పిల్లలకో మీ వైఫ్కో కాస్త ఏదైతే కొంచెం గ్లాసులో పిండేసి వాటర్లో అలా కలిపేసి తాగిచ్చేయండి, ఫీవర్ తగ్గిపోతుంది. కాలింది, జస్ట్ ఏదో కొద్ది కాలింది, చురుకుమని కాలింది, అక్కడ తీసేసి రాసేయండి. అలాగే పిల్లలు సైకిల్ మీద ఏదో డోర్ ఏదో కొట్టుకున్నారు, బ్లీడింగ్ వస్తుంది, అక్కడ ఇమీడియట్ గా పేస్ట్ తీసి రాసేయండి. ఎన్నో రకాలుగా మీరు ఎన్ని రకాలుగా పేస్ట్ ఉపయోగించుకుంటే అన్ని రకాలుగా ఉపయోగపడి మీకు బెనిఫిట్స్ కలగజేసే ఏకైక సాధనం ఏదైనా ఉంటే మన దగ్గర న్యాచురల్ డెంటో పేస్ట్. కాబట్టి తప్పనిసరిగా రికమెండ్ చేయండి, వాడండి, వాడి బెనిఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.